ఈరోజు ఒక ప్రత్యేకమైన చిన్న వీడియో క్లిప్ ద్వారా ఒక చిన్న సందేశం ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఒకసారి చూడండి ఈ చైర్స్ అన్నీ కూడా చర్చిలో అవి. ఇక్కడ ఏమైందంటే మాకు చర్చిలో ప్లేస్ లేక మేమేం చేసామంటే చర్చి బయట పెట్టేసాం. ఈ చర్చి బయట పెట్టేసి ఒక చైను మా దగ్గర ఉంది. ఇది ఇప్పుడుది కాదండి, పాతది, వేరే పర్పస్ మీద తీసుకున్నాను. చూడండి ఎంత పెద్దదో, చాలా పెద్దది చైన్. ఇది చిన్న చైన్ ఏమి కాదు. ఇది ఈ చైను బయట ఉంటే మరి ఎవరో ఒకళ్ళు కుర్చీలు, కొత్త కుర్చీలు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ కూడా మొన్నే తీసుకున్నాం. మరి ఇవన్నీ పోతాయి కదండి ఈ కుర్చీలు, చాలా పోతే మరి మళ్ళీ కొనుక్కోలేము మనం. అందుకని ఏం చేశానంటే చైను ఈ కుర్చీలకి వేసాను. చూడండి ఎంత అంటే ఎవ్వరూ కనీసం ఒక్క కుర్చీ కూడా ఎవరో పట్టుకెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఈ చైన్ని ఎవరో కూడా తెంపలేరు, అంత స్ట్రాంగ్గా ఈ చైన్ని వేసాను. చూడండి ఎవరో కూడా తెంపలేరు, చాలా స్ట్రాంగ్గా ఈ చైను వేసాను. కనబడుతుందా మీకు? చూడండి ఈ చైన్ మొత్తం చాలా స్ట్రాంగ్గా కింద నుంచి మొత్తం అన్ని వైపులకి వేసాను. మొన్న పాపం ఒకళ్ళకి ఫంక్షన్ అయింది. ఫంక్షన్ అయినప్పుడు వాళ్ళు ఈ చైర్స్ తీసుకుందామని అనుకున్నారు, కానీ అప్పుడు మరి మేము లేము. ఆ తర్వాత పాపం వాళ్ళు వచ్చి, పాస్టర్ గారండి చైర్స్ కోసం వచ్చాము కానీ తీసుకెళ్దాం అనుకున్నాం కానీ మరి చైన్ వేసి ఉంది కదా అని చెప్పారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఎంత స్ట్రాంగ్గా వేసాం, మరి ఎవరు తీసుకుని వెళ్ళలేరు. అయితే అప్పుడు నేను ఆ బ్రదర్తో చెప్పాను, బ్రదర్ చైన్ అయితే వేసాము, అయితే ఒక విషయాన్ని చూపిస్తాను చూడండి మీకు అని చూపించాను. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. చూడండి కనబడుతుందా? చైన్ అయితే ఉంది కానీ తాళం లేదు. దీనికి తాళము లేదండి. తాళము లేక ఏం చేశానంటే నేను చైన్ని ఇందులో పడేశాను. ఈ చైన్ కూడా ఇందులో వేసాను. కానీ చూడడానికి ఇది ఎలా కనబడుతుంది? చైన్ పూర్తిగా ఈ చైర్లన్నీ కూడా లాక్ చేసినట్టు కనబడుతుంది. ఆ బ్రదర్ మా చర్చికి బ్రదరేనండి. వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ అవుతుంటే పాస్టర్ గారండి చైర్స్ కావాలని వచ్చారు. తీసుకెళ్ళండి బ్రదర్, అదేంటి మనయ్యే కదా చైర్స్ తీసుకెళ్ళండి అన్నాను. అదే పాస్టర్ గారు తాళాలు ఉండిపోయినాయి కదా, తాళాలు ఇస్తే తాళాలు తీస్తాము, చైన్ వేస్తారు కదా అన్నారు. అప్పుడు నేను నవ్వుకున్నాను. దగ్గరికి తీసుకుని వెళ్ళి, లేదండి వాటికి చైన్ అంటూ ఏమీ వేయలేదు నేను, అలా జస్ట్ ఏంటంటే నా దగ్గర ఒక చైన్ ఉంది, వేరే పర్పస్ మీద అప్పుడు తీసుకున్నాము. ఆ చైన్ ఉండడం వల్ల బయట అలా ఉంటే ఎవరన్నా పట్టుకెళ్ళిపోతారేమో అని నేను జస్ట్ ఆ చైన్ అలా చుట్టి అందులో అలా పెట్టాను బ్రదర్ అని చెప్పి తీసి చూపించగానే నవ్వుకున్నాం కాసేపు. చాలా విచిత్రంగా అనిపించింది ఆ బ్రదర్కి. భలే చేశారండి పాస్టర్ గారండి అని ఆ బ్రదరు చెప్పినప్పుడు నవ్వుకున్నాం మేము. గుర్తుపెట్టుకోండి, సాతానుడు కూడా మన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేకమైన సమస్యలను అలాంటి పెద్ద పెద్ద చైన్లుగా మనకు చూపిస్తూ ఉంటాడు సాతానుడు. ఆ చూపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే, అయ్యే బాబోయ్ ఈ చైన్లో నుంచి మనం బయటపడలేము, అయ్యే బాబోయ్ ఈ బంధకంలో నుంచి మనం బయటపడలేము, ఈ సమస్యలో నుంచి మనం బయటపడలేము, ఇక మనం విడుదల పొందుకోలేము, మనల్ని ఎవరు విడిపించలేరు, మనకి ఎవరు సహాయం చేయలేరు, మనకి ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలోకి సాతానుడు మనం తీసుకుని వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో నుంచి అయినా సరే మనల్ని విడిపించగలిగిన వాడు. సాతానుడు పెద్ద పెద్ద బంధకాలు అనే చైన్స్ని పట్టుకొని మన చుట్టూ తిరుగుతూ మనల్ని బంధించినట్లుగా వాటిని మన చుట్టూ కూడా అమర్చుతాడు. కానీ గుర్తుపెట్టుకోండి, వాడు బంధకాలు వేయగలడు కానీ తాళం మాత్రం వేయలేడు. ఎందుకు అని అంటే కనుక ఆ తాళపు చెవి దేవుడు నీకు ఇచ్చాడు. ఆ తాళపు చెవిని దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఆ తాళపు చెవిని ప్రార్థన ద్వారా గనక మనము ఓపెన్ చేయగలిగితే గనక, ఆ తాళపు చెవిని గనక దేవుని సన్నిధిలో కూర్చుంటే గనక దేవుడు మనకు బయలుపరుస్తాడు. అది పెద్ద సమస్య కాదు. దేవుడు మనకి తెలియచేస్తాడు, అది పెద్ద బాధ కాదు. దేవుడు మనకి తెలియచేస్తాడు, అందులో నుంచి నేను విడిపిస్తాను. నేను ఎలాగైతే సింపుల్గా ఆ చైన్ని తీశానో అదే రీతిగా దేవుడు కూడా మన జీవితములలో ఆ బలమైనటువంటి బంధకాల చేత బంధింపబడిన స్థితిని ఏం చేస్తాడంటే మన దేవుడు సింపుల్గా తెగడానికి ఆయన సమర్థుడు. సాతానికి మనల్ని పరిపూర్ణముగా బంధించడానికి దుష్టునికి అధికారము దేవుడు ఇవ్వలేదు, మనకే ఆ అధికారమును ఇచ్చాడు. కాకపోతే వాడు మనల్ని మోసం చేస్తూ
చేస్తూ ఉంటాడు, వాడు మనల్ని భయపెడుతూ ఉంటాడు. ఆ బలమైనటువంటి ఆ చైన్లు మన కంటికి కనబడినప్పుడు వీటిని బ్రేక్ చేయడం అసాధ్యం, వీటిని విడిపించడం అసాధ్యం, వీటిని నేను తెంపుకోలేను, ఇందులో నుంచి బయటికి రాలేను, నాకెవరు సహాయం చేయలేరు అని అనిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి సంగమా, ఈరోజు నీవు గనక దేవుని సన్నిధిలో గనక కొనసాగగలిగితే, దేవుని కృపలో కొనసాగగలిగితే, అది ఏ బంధకమైనా సరే గుర్తుపెట్టుకో, చాలా సింపుల్ గా దేవుడు ఈరోజు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దుష్టుడు పెట్టే ప్రలోభాలకి, దుష్టుడు పెట్టే భయాలకు నువ్వు ఏమాత్రం కూడా లొంగడానికి వీల్లేదు. దేవుడు నిన్ను అద్భుతముగా తన యొక్క కృప ద్వారా నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.